హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం అని చెప్పేసి ఎవరైతే రీసెంట్గా ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేశారో ఇప్పుడు మెయిన్స్ అనేది ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక అద్భుతమైన ఆఫర్ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. అదే టోటల్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అనేది ప్యాకేజ్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ ఏదైతే రీసెంట్లీ సిలబస్ అనేది చేంజ్ చేశారో, అప్డేట్ చేశారో, రివైజ్ చేశారో దానికి ఇన్లైన్గా మన క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ అదేవిధంగా మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లోని ప్రిపరేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లోని ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ అనేవి ఉంటాయి మీకు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి కూడా మనకి యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేవి టీచ్ చేయబడతాయి. సో ఆ కాంటెక్స్లో మీకు ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ అంటే క్వశ్చన్స్ అనేవి ఎంత డెప్త్లో అడిగినా, ఏ విధంగా అడిగినా సరే మీకు అటెంప్ట్ చేసే పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 2 మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కాబట్టి. అయితే ఇదంతా కూడా మీకు కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దట్ టు దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా మీకు ఈ క్లాసెస్ తాలూకా యాక్సెసిబిలిటీ అనేది మీకు ఉంటుంది. అండ్ డూ రిమెంబర్ దట్ ఇది గ్రూప్ 2కే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఎస్ఎన్టీ కానీ, పాలిటీ కానీ, ఇండియన్ ఎకానమీ ఇవి మీకు గ్రూప్ 1లో కూడా హెల్ప్ అవుతాయి ఇన్ఫ్యాక్ట్. ఓకే, మీకు ఇంకేమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు సింగిల్ మాడ్యూల్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఏపీ ఎకానమీ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అనమాట. ఇది నేనే డీల్ చేస్తాను. అయితే ఇదేంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇట్ కమ్స్ విత్ 999. లేదు 3 months వ్యాలిడిటీ కావాలి అనుకుంటే 3 months వరకు మీకు ఇది కావాలి అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 500 రూపీస్ అనమాట ఏపీఎస్సి. అండ్ నేను ఇమ్మీడియట్లీ క్లాసెస్ తర్వాత మీకు పీడిఎఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. దట్ టు అప్డేటెడ్ పీడిఎఫ్ అనమాట. వై? బికాజ్ లైక్ మనకి ఏపీ ఎకానమీ ఏదైతే ఉందో దీంట్లోని మనం ఏపీ బడ్జెట్ కానీ, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ కానీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండింది. అవి మనకి వెరీ రీసెంట్వి అప్డేట్ అయి ఉండడం అనేది ఇంపార్టెంట్. సో అందుకే ఆ కాంటెక్స్లోనే, ఆ లైన్స్లోనే మీకు ఇవి నోట్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఓకేనా? అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో ఇంతకీ మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఇది దేనికోసం ఇది అని చెప్పేసి. దిస్ ఈజ్ లైక్ స్ట్రాటజీ ఫర్ ఏపీ ఎకానమీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీ కోసం ఏంటి అంటే ఏదానికైనా సరే దిస్ అప్లైస్ నాట్ జస్ట్ టు ఏపీ ఎకానమీ, దిస్ అప్లైస్ ఈవెన్ టు ఇండియన్ పాలిటీ అవ్వచ్చు, ఎస్ఎన్టీ అవ్వచ్చు, దేనికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ go through with your syllabus. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. మల్టిపుల్ టైమ్స్ మీన్స్ మల్టిపుల్ టైమ్స్ లిటరల్లీ. అవి ఎలా అంటే ఇన్ఫ్యాక్ట్ ఏపీ ఎకానమీ సిలబస్ ఏంటి అని ఎవరైనా అడిగారంటే ఎస్ దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఎకానమీ, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఫస్ట్ 3 టాపిక్స్ ఇండియన్ ఎకానమీ, లాస్ట్ 2 టాపిక్స్ వచ్చేసరికి ఏపీ ఎకానమీ. అంత థరోగా ఉండాలి. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే బికాజ్ మీకు ఒక్కసారి సిలబస్ ఐడెంటిఫికేషన్ కానీ వచ్చిందా, మీరు ఏ బుక్స్ చదివినా సరే మీకు అవి ఎంతవరకు ఉపయోగమో ఎంతవరకు ఉపయోగపడవో అనేది ఆటోమేటికల్లీ మీకే హెల్ప్ అవుతుందన్నమాట. దెన్ ఆఫ్టర్ దాట్ తర్వాత మార్క్స్ అలోకేషన్కి ట్రై చేయండి. ఓకేనా? మార్క్స్ అలోకేషన్ దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ నౌ. ఓకే, ఇప్పుడు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా మీరు సెగ్రిగేట్ చేసుకోవాలి, ఏంటి దేనికి ఎలా ప్రయారిటీ ఇవ్వాలి ఏంటి అనేది ఆటోమేటికల్లీ మీకే అర్థమవుతుంది. దెన్ తర్వాత గో త్రూ విత్ యువర్ పీవైక్యూస్. యాక్చువల్లీ మేడం పీవైక్యూస్ ఎలా మేడం, ఎందుకంటే ఇదే కదా ఫస్ట్ టైం. ఎస్, అయితే ఏమైంది, ఇంతకు ముందు వరకు ఏపీ ఎకానమీ సిలబస్సే లేదా ఏంటి? ఆల్రెడీ ఏపీ ఎకానమీ సిలబస్ అనేది ఉంది కదా. నాట్ జస్ట్ గ్రూప్ 2 కాదు, ఈవెన్
గ్రూప్ 1లో కూడా అంటే ప్రిలిమ్స్లో కానీ ఏ స్టేజ్లోనైనా ఏపీ ఎకానమీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనేది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఓకే, దెన్ వీ నీడ్ టు గో త్రూ విత్ రీసెంట్ బడ్జెట్. ఓకే, రీసెంట్ బడ్జెట్ అనేది చదవడానికి ట్రై చేయండి. బట్ దీనికంటే ముందు మీరు ఒక స్టెప్ చేయాల్సింది ఏంటి అంటే తరుగా టర్మ్స్ అనేవి ఇంపార్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఎకానమీలోని అవి ఐడెంటిఫై చేయాలి, వాటిని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ప్రోడక్ట్ మెథడ్ అంటే ఏంటి, అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి, జిఎస్డిపి అంటే ఏంటి, డెప్రిసియేషన్ అంటే ఏంటి, వాటి తాలూకా ఫార్ములాస్ ఏంటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇలాంటి టర్మ్స్ అండ్ టర్మినాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని తరువుగా అబ్జర్వ్ చేయడానికి అండ్ వాటిని మైండ్లోకి ఎక్కించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే యాజ్ దీస్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నేను రిపీటెడ్గా చెప్తున్నాను. అవేంటి అంటే ఇమ్మీడియట్లీ మీ క్వశ్చన్ అడగగానే అది ఏంటి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంత, లేకపోతే ఇది ఇలా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనేది సింపుల్గా మీకు అర్థమవుతుంది అనమాట. దాని తర్వాత బడ్జెట్, ఆ తర్వాత ఏంటి అంటే ఇంపార్టెంట్ బుక్స్ మనం ఏవైతే తీసుకుంటామో ఆ బుక్స్ని స్టడీ చేస్తూ వాటికి మీరు ఏంటి అంటే ఈజీగా ఉండేలాగా హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఎగ్జామ్ ఇంకా నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది గట్ట కాదు. సో ఆల్రెడీ రీసెంట్లీ అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చేసి మెయిన్స్ కోసం అందరూ ప్రిపేర్ అయినారు. సో ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ థింగ్ అనేది మీకు చాలా చాలా కష్టమైంది. సో అందుకోసమే దీనికోసం అని చెప్పేసి నేను ఏవేవైతే బుక్స్ అనేవి రిఫర్ చేస్తాను మీకు ఆ బుక్స్ నుండి నేను హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తాను, దట్ టు అప్డేటెడ్ వన్. ఓకే, 2023-2024 బడ్జెట్ తోటి మీకు ఏంటి అంటే వీటిల్ని అప్డేట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు క్లాస్ వింటున్నప్పుడు మీకు అర్థము అవుతుంది అండ్ తర్వాత మీకు రివైజ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళే టైంలో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బుక్స్ అంటే లైక్ హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ అనేవి ఉంటాయి. ఆ టైంలో మీరు రివైజ్ చేయడం అనేది ఇట్ ఈస్ హైలీ టఫ్ అనమాట. దాని బదులు పీడిఎఫ్ సింపుల్గా మీకు ఉందనుకోండి, ఈజీగా దాన్ని మీరు ఏంటి అంటే రివైజ్ చేసేయచ్చు. ఎగ్జామ్ మూమెంట్లోనే మీకు ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే, సో అలాగా. అండ్ తర్వాత వన్స్ ఆఫ్టర్ దిస్ యూ నీడ్ టు రివైజ్ అండ్ రివైజ్. ఓకే, అది కూడాను టాపిక్స్ అనేవి ప్రియారిటీ బేసిస్ పైన రివైజ్ చేస్తూ ఉండడానికి ట్రై చేయండి. ఏవైతే మీకు వీక్ ఏరియాస్ అనిపిస్తుందో, ఏవైతే మీకు స్ట్రాంగ్ ఏరియాస్ ఉన్నాయో అవి కొంచెం తక్కువ రివైజ్ చేసినా పర్లేదు. ఏవైతే మీకు వీక్ ఏరియాస్ అనుకుంటారో అండ్ దట్ టు ఎక్కువ రివైజ్ చేయాల్సినవి ఏంటి అంటే స్టాటిస్టిక్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు మనకి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏపీలోని అమ్మఒడి స్కీమ్ కోసం అని చెప్పేసి ఈ ఇయర్ స్కీమ్స్ అనేవి ఎంత అలొకేట్ చేశారు. లేదు అంటే అమ్మఒడి స్కీమ్ రావాలి అంటే అంటే విమెన్కి ఎటువంటి ఎలిజిబిలిటీ కండిషన్ అనేది ఉండాలి, పిల్లలు ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ లోపల స్టడీ చేస్తూ ఉండాలి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అంటే ఇంకేదైనా స్కీమ్ కానీ లేదు అంటే ఈ పర్టికులర్ దానికి ఎంత అలొకేట్ చేశారు, ఈ ప్రైమరీ సెక్టర్ నుండి కాంట్రిబ్యూషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్ బేసిస్ మీ క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. సో ఏవైతే స్టాటిస్టిక్స్ బేస్డ్ ఉన్నాయో అవి మీరు రిపీటెడ్గా రివైజ్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు అది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్. సో ఇప్పుడు ఐ విల్ బీ గోయింగ్ త్రూ దిస్ పర్టిక్యులర్ 2 things. నేను ఒకసారి మీకు సిలబస్ అనేది చూపిస్తాను అండ్ అలానే మార్క్స్ అలొకేట్ చేసుకోవడం అనేది చూపిస్తాను. ఆ తర్వాత మీ యొక్క హోంవర్క్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ దెన్ తర్వాత బడ్జెట్ ఇదంతా కూడా మీరు క్లాసెస్ ఒకవేళ జాయిన్ అయితే అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఎస్, దిస్ ఈజ్ వాట్ యువర్ సిలబస్. సో ఇప్పుడు మనకి ఏదైతే రీసెంట్గా చేంజ్ చేసిన సిలబస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మన ప్యాటర్న్ ఏంటి అంటే కమింగ్ టు ద ప్యాటర్న్ గ్రూప్ 2లోని 2 పేపర్స్ అనేవి ఉంటాయి. 1 and 2 పేపర్స్. 1 వచ్చేసరికి మీకు హిస్టరీ, ఏపీ హిస్టరీ ఇంకా పాలిటీ అనేది కవర్ అవబోతుంది. పేపర్ 2లోని ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీతో పాటు ఎస్ఎన్టీ అనేది కవర్ అవబోతుంది. రెండు కూడా ఈచ్ కన్సిస్ట్ ఆఫ్ 150 questions
ఫర్ 150 మార్క్స్. ఇది కూడా అలానే 150 క్వశ్చన్స్ ఫర్ 150 మార్క్స్ అనమాట. అండ్ దట్ టు క్వశ్చన్ అంటే సిలబస్ పేపర్లోని క్లియర్గా సెగ్రిగేట్ చేశారు. ఈచ్ కన్సిస్ట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ వచ్చేసరికి 75 మార్క్స్కి అండ్ ఎస్ఎన్టీ వచ్చేసరికి 75 మార్క్స్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అంటే అర్థం ఏంటి, బోత్ ఇండియా అండ్ ఏపీ ఎకానమీ మనం ప్రిపేర్ అయితే రెండింటికి కలిపి మనకి మన చేతుల్లో 75 మార్క్స్ అనేవి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం సెగ్రిగేట్ చేస్తే ఒకవేళ 1, 2, 3, 4, 5 టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఆబ్వియస్లీ ఈచ్ టాపిక్కి ఈక్వల్ వెయిటేజెస్ అనేవి ఉంటాయి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం ఏంటి అంటే ఈచ్ సెక్షన్ నుండి 15 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అలా చూసుకుంటే మనకి ఇండియన్ ఎకానమీ నుండి 40 to 45 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏపీ ఎకానమీకి వచ్చేసరికి మనకి ఏంటి అంటే 25 to 30 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 35 నుండి 30 or 25 నుండి 30 క్వశ్చన్స్ అలా అట్లీస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో నౌ కమింగ్ టు ఏపీ ఎకానమీ, ఇదంతా కూడా మనకి 1, 2, 3 టాపిక్స్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ అనమాట. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ, ఆ 3 టాపిక్స్. ఏపీ ఎకానమీకి వచ్చేసరికి ఈచ్ సెక్షన్ నుండి మన యావరేజ్గా 15 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ ఇవి చేంజ్ అవుతాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వెయిటేజెస్ అనేవి ప్రియారిటీ బేసిస్ కానీ ఇంపార్టెన్స్ బేసిస్ బట్టి కానీ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ జిఎస్డిపి అనేది ఉంది. ఈ జిఎస్డిపిలోని 3 డిఫరెంట్ సెక్టర్స్ అనేవి ఉంటుంది. దీని స్ట్రక్చర్ ఎలా ఉంది ఏపీ ఎకానమీలోని, గ్రోత్ ఎలా ఉంది ఇయర్ ఆన్ ఇయర్, వెరీ క్లియర్లీ మెన్షన్డ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ. డెఫినెట్లీ ఇక్కడ స్టాటిస్టిక్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2022తో కంపేర్ చేస్తే ఏపీ ఎకానమీ అనేది 2023-4లోని బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఆర్ తక్కువ ఉన్నాయి, కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి లేదా కన్సిస్టెంట్గా డిక్రీజ్ అవుతున్నాయి అనే క్వశ్చన్స్ అడగొచ్చు. లేదా COVID-19 పాండమిక్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపారిజన్స్ అనేవి అడగొచ్చు. సో అవన్నీ మీరు స్టడీ చేయాలంటే డెఫినెట్లీ ఇక్కడ మీకు మీ చేతుల్లోని మెటీరియల్ స్టఫ్ అనేది ఉండాలి. అండ్ అలానే సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంటి మనకి అంటే ఏపీ ఎకానమీలో బేసికలీ 3 సెక్టర్స్ ఉంటాయి. ప్రైమరీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ అనమాట, అండ్ సెకండరీ ఇండస్ట్రియల్ బేసిస్, అండ్ థర్డ్ సెక్టర్ వచ్చేసరికి సర్వీస్ సెక్టర్ అనమాట. దట్ ఈస్ వాట్ మనకి వైట్ కాలర్ జాబ్స్ అండ్ ఆల్ ఇలాంటివన్నీ కూడాను. అండ్ అలానే ఏపీ పెర్ క్యాపిటా ఇన్కమ్ అనమాట. సో ఏపీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి ఏపీలోని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఏపీ పెర్ క్యాపిటల్లోని హైయెస్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, లోవెస్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉండింది, ఎట్సెట్రా. అలాంటివి అడిగే స్కోప్ ఉంటుంది. లేదా ఇండియన్ ఎకానమీ తోటి కంపేర్ చేస్తే ఏపీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంది ఆర్ తక్కువ ఉంది, అలా స్టేట్మెంట్ బేసిస్ క్వశ్చన్స్ కూడా అడిగే స్కోప్ ఉంటుంది. అండ్ అలానే ఏపీ స్టేట్ రెవెన్యూ అంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని డబ్బులు వచ్చే సోర్సెస్ అనేవి ఏంటేంటి. ఒకటి ట్యాక్సెస్ అండ్ నాన్ ట్యాక్సెస్. ట్యాక్సెస్ అంటే ఏంటి, నాన్ ట్యాక్సెస్ అంటే ఏంటి. ట్యాక్స్లో హైయెస్ట్ దేని నుండి వస్తుంది, నాన్ ట్యాక్సెస్లో దేని నుండి హైయెస్ట్ వస్తుంది, అది కూడా కంపారిజన్స్ అనేవి. ప్రీ పాండమిక్ అండ్ పోస్ట్ పాండమిక్. ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్ మనకు వచ్చిన రెవెన్యూని మనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము. అండ్ డెట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఒకవేళ ఖర్చు చేస్తున్నప్పుడు మనకి వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చులు అయితే ఆ ఎక్కువ ఖర్చు అయిన దానికి మనం ఎలా సంపాదిస్తున్నాము, మనకు అసలు రావడం అనేది ఎక్కడెక్కడండి. ఇండియా అనేది మనకి ఎంత ఇస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది, మనం ఎంత ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాము, ఫినాన్స్ కమిషన్ ఏం చెప్తుంది, దట్ టు 15th ఫినాన్స్ కమిషన్లో మన కాంట్రిబ్యూషన్స్ అంటే మనకి ఎంతవరకు వస్తున్నాయి, అలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. సెంట్రల్ అసిస్టెన్స్ ఎస్పెషల్లీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏంటేంటని ప్రామిస్ చేసింది, ఏం ప్రొవైడ్ చేస్తుంది, ప్రజెంట్ ఎక్కడెక్కడ కారిడార్స్ అనేవి ఉన్నాయి. అండ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అనమాట. అంటే నాట్ జస్ట్ సెంట్రల్ గవర్నమెంటే కాకుండా మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ కానీ ఐడిబి కానీ లేదు అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఎలా ప్రొవైడ్ చేస్తున్నాయి అనేది. అండ్ రీసెంట్ ఏపీ బడ్జెట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు.
తర్వాత ప్రొడక్షన్ ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టార్స్. మేడం ఎలైడ్ సెక్టార్స్ ఏంటి? డైరెక్ట్లీ అగ్రికల్చర్ అంటే మీకు తెలుసు, రైస్, వీట్ ఎక్సెట్రా అలాంటివన్నీ. అగ్రికల్చర్ ఎలైడ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ హస్బెండరీ, లేదు అంటే ఫిషింగ్ కానీ, బీ కీపింగ్ కానీ, ఫ్లోరా కల్చర్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం ఎలైడ్ యాక్టివిటీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది? ఏ డిస్ట్రిక్ట్లోని ఎక్కువ ఏదే పండిస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలోని ఎందుకు రైస్ ఎక్కువ పండిస్తున్నాము ఎట్సెట్రా, టైప్ ఆఫ్ అండ్ సాయిల్ ప్యాటర్న్స్ కానీ. రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్, అసలు కోఆపరేటివ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆంధ్రప్రదేశ్లో ఏ కమిటీస్ అనేవి ఉన్నాయి ఫార్మ్ అవ్వడానికి, అండ్ ఫాదర్ ఎవరు ఎట్సెట్రా. అగ్రికల్చరల్ మార్కెటింగ్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారు, దానికి స్ట్రాటజీస్ కానీ, స్కీమ్స్ కానీ, ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయి అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఎలైడ్ సెక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫారెస్ట్, ఇవన్నీ కూడా అనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ ఫెడరేషన్ ఉంది, ఆ ఏపీ ఫెడరేషన్ అనేది వన్ ఆఫ్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనమాట. అది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ మినిస్ట్రీలో ఉంది, దానికి ఎంత అలొకేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, అది అందులోని కూడా మనకి ఏ సెక్టర్ నుండి ఎక్కువ కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది ఎట్సెట్రా. గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఇన్ ఇండస్ట్రీస్ అనమాట. రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ నేను మీకు అదే చెప్పాను, అది అప్డేటెడ్ ఉండడం వెరీ ఇంపార్టెంట్. సింగిల్ విండో మెకానిజం అంటే ఏంటి, అలానే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఇండస్ట్రీస్ డెవలప్ అవడానికి ఎటువంటి ఇన్సెంటివ్స్ అనేవి తీసుకొస్తున్నారు, ఎంఎస్ఎంఈస్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి ఏంటి, ఎస్పెషల్లీ సెంట్రల్ అసిస్టెన్స్ ఆర్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ద్వారా మనకి ఏ ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి ఉన్నాయి, ఇంటర్లింక్ ఇది. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీసెస్ అనమాట, సర్వీస్ సెక్టర్లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కానీ, మనకి కారిడార్స్ అంటే మనకి ఏ విధంగా అంటే సర్వీస్ సెక్టర్ ఉంది, రీసెంట్ ఏపీ ఐటీ పాలసీ, ఇలాంటివి అప్డేటెడ్ ఉండడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కైండ్లీ ఐ సజెస్ట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికీ కూడా కాన్సెప్ట్స్ కోసం వచ్చేసరికి నేను ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ ఫర్ కాన్సెప్ట్ క్లారిఫికేషన్. ఓకే, ఫర్ కాన్సెప్ట్ క్లారిటీ కోసం అనమాట. అదేవిధంగా మీరు టోటల్ సిలబస్ అంతాను కవర్ చేయడానికి మీకు బేసికలీ నేను రిఫర్ చేసేది ఏంటి అంటే విజేత కాంపిటీషన్స్. బట్ విజేత కాంపిటీషన్స్ వచ్చేసరికి మీకు అప్డేటెడ్ వన్ అనేది లేదు. ఓకే, లాస్ట్ ప్రీవియస్ దాంట్లో ఏదైతే ఉందో అంటే పాత పద్ధతి ఏదైతే ఉందో 3 పేపర్స్ ఎట్సెట్రా అలా ఉంది. బట్ అప్డేటెడ్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఐఎస్ఎన్ రాజు సార్ మెటీరియల్. ఓకే, ఇది వచ్చేసరికి మీకు బోత్ తెలుగు మీడియంలోని ప్రొవైడ్ అవుతుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా అమెజాన్లోని ఉంది. దట్టు అది కూడా అప్డేటెడ్ వన్ అనేది మీకు ఉంది. అండ్ అలానే మీరు ఒకవేళ కావాలి అనుకుంటే భవానీ శంకర్ సార్ మెటీరియల్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, బట్ నేను చెప్పేది ఏంటి అంటే యూ మస్ట్ గో త్రూ విత్ న్యూస్ పేపర్ అనేది హైలీ ఇంపార్టెంట్, మన హైలీ ట్రస్టబుల్ సోర్స్ అనమాట. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ క్లాస్ నోట్స్ అండ్ మెయిన్ వచ్చేసరికి ఏంటి అంటే బడ్జెట్ అనేది బడ్జెట్ డాక్యుమెంట్ డైరెక్ట్గా మీరు చదువుకోవడం అనేది మీకు హైలీ ఐ రికమెండ్ యూ దిస్. ఓకే, వన్స్ మీ కాన్సెప్ట్ క్లారిటీ కానీ అయిపోయిందంటే ఇవన్నీ కూడా మీకు ఈజీగా కవర్ అవుతాయి ఈ సింగిల్ డాక్యుమెంట్ ద్వారా. అండ్ అలానే మీకు ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఈచ్ వన్ మీరు చదవాలి అనుకుంటే ఈదర్ ఆఫ్ దీస్ మెటీరియల్స్లో మీరు ఫాలో అవ్వచ్చు, లేదా మీకు టైం బట్టి మీరు అన్నీ ఫాలో అవ్వచ్చు. అండ్ అలానే మీరు ఒకవేళ ఏపీ ఎకానమీ మన క్లాసెస్లో కానీ జాయిన్ అయినట్లయితే నేను మీకు క్లాస్ నోట్స్ అనేది డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాను. మనకి అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీ ఎకానమీకి ఎలానో ఇండియన్ ఎకానమీ కూడా గ్రూప్ 2 కోసం అని చెప్పేసి 3000 రూపీస్ తోటి డైరెక్ట్గా సురేష్ సరే డీల్ చేయబోతున్నారనమాట. దిస్ కమ్స్ విత్ ది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో ఇండియన్ ఎకానమీ అనేది మీకు నాట్ జస్ట్ గ్రూప్ 2కే కాకుండా గ్రూప్ 1 కానీ ఈవెన్ టీఎస్పీఎస్సీ వాళ్ళకి కానీ ఆర్ అదర్వైజ్ యూపీఎస్సీ కానీ అన్నిటికీ హెల్ప్ అవుతుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి.
అండ్ అలానే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం లైక్ అద్భుతమైన ఆఫర్ అనమాట. 5,000 రూపీస్కి హోల్ క్లాసెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కావాలి అనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సీ దిస్ ఈజ్ వాట్ ద పీడిఎఫ్ విల్ బి లైక్. సో ఇక్కడ మీకు ఫస్ట్ నేను క్లాస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఎకానమీ అనమాట. సో ఈ స్ట్రక్చర్ ఏంటి, ఈచ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, మెథడ్స్ అనేవి ఏంటి, నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ క్లారిటీ అనేది ఉండాలని. ఇక్కడ నేను కాన్సెప్ట్ క్లారిటీ అనేది ప్రొవైడ్ చేశాను టోటల్గా. అండ్ అలానే ఈచ్ వన్ ఎలా ఉంది, మన కాంట్రిబ్యూషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఎట్సెట్రా, ఏ పర్ క్యాపిటా ఇన్కమ్, ఇన్ఫ్యాక్ట్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట 2023-4 చూడండి విత్ స్టాటిస్టిక్స్ తోటి, దట్ టు రీసెంట్ స్టాటిస్టిక్స్ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఏది ఎక్కువ ఏది తక్కువ ఇలాగా వెరీ నీట్ హ్యాండ్ రైటింగ్ తోటి మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా నేను ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో దట్ క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చినా సరే మీరు ఈజీగా రాసే విధంగా పెట్టే విధంగా. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ విల్ బి లుకింగ్ లైక్. ఇఫ్ అట్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ ఇమీడియట్లీ జాయిన్, ఆర్ అదర్వైజ్ మీ ఓన్గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా సరే దట్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ స్టెప్ ఆల్సో. ఏపీ బడ్జెట్ డాక్యుమెంట్ అనేది అప్డేటెడ్ వన్ స్టడీ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాన్ని మీరు చిన్న మెటీరియల్ లాగా లైక్ చిన్న టాపిక్స్ లాగా సెగ్రిగేట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోండి, రివిజన్కి మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా. So according to me this is the perfect strategy in order to get definitely 30 to 35 marks. మీరు ఏపీ ఎకానమీ నుండి మీరు గెయిన్ చేయాలి అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది క్లారిటీ తెచ్చుకొని రీరివైజ్ చేసినట్లయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వితౌట్ ఎనీ హెజిటేషన్. Okay, so have a good day students, all the very best for your preparation and take care. We shall meet again with some more like important concept or edana sari. We will meet again. Take care.